విజయవాడ కానూరులో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నేతలు కూల్చివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విజయవాడ కానూరులో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నేతలు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విజయవాడ కానూరులో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నేతలు కూల్చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ ఎంతో మంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కానూరులో తెలుగుదేశం పార్టీ దిమ్మ ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత దారితీసింది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు స్థానిక నాయకుల నేతృత్వంలో అర్ధరాత్రి దిమ్మను ధ్వంసం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకుని ఆందోళన దిగారు. ఎక్కడైతే కూల్చివేశారో అదే దిమ్మను మళ్ళీ స్వయంగా బోడే ప్రసాద్ గారు ఇక్కడ స్వయంగా నిర్మాణం చేస్తున్నారు. కార్మికులతో, శ్రామికులతో, అలాగే కార్యకర్తలతో కలిసి ఏదైతే వైసీపీ రౌడీలు ధ్వంసం చేశారని చెబుతున్నారో అదే దిమ్మను స్వయంగా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎమ్మెల్యే గారు చెప్పండి సార్, ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటుంది దిమ్మ, ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఇటువంటి దుశ్చర్యలను ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ స్థాపించే దగ్గర నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంది. దాని మీద తెలుగుదేశం పార్టీ సింబల్స్ అయిన నాగలి, చక్రం, ఇల్లు, ఈ మూడు గుర్తులతో కూడా ఇక్కడ ఉండేది. ఇతను ఏదో పార్టీని విమర్శిస్తే ఇతనికి ప్రచారం వచ్చి సీటు వస్తుందనో, లేకపోతే ఇలాంటి చర్యలు చేస్తే ప్రచారం పొందొచ్చు, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇది పగలగొట్టడమే కాకుండా ఇక్కడికి వచ్చి ఎవడొస్తాడో చూస్తాను, నేను పగలగొడతాను, ఎవరేం చేస్తాడో చూస్తానని చెప్పి రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం. దీని మీద పోలీస్ కేసు పెట్టాం. తప్పకుండా అతని మీద చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు కార్యకర్తలను ఆపగలనేమో, కానీ ఇప్పుడే కార్యకర్తలు ఇంటికి వెళ్తామనంటే ఇది మన సంస్కారం కాదు. తెలుగుదేశం పార్టీ సంస్కారం చట్టపరంగా తప్పు చేసిన వాడిని శిక్షించడమే. ఎవడైనా ఇలాంటి చర్యలు చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకుంటుంది. గతంలో వాళ్ళు మేమేదైనా విమర్శ చేస్తే ఇళ్లపైన దాడులు చేశారు, కార్యాలయాలు తగలబెట్టారు. అధికారం లేకపోయినా అవి ఈరోజు మదంతో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనంటే, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. ప్రజల గ్రహపాటో దురదృష్టమో ఏదైనా పొరపాటున వైసీపీ వచ్చినట్టయితే ప్రజలకు కర్మ కాలినట్టే. వీళ్ళు మాన ప్రాణాలు తీసేస్తారు, ఆస్తులు దోచుకుంటారు. గత 5 సంవత్సరాల్లో దోచుకున్నారు, మళ్ళీ అదే పని చేస్తారు. ఈరోజు ఇక్కడ ఉండాల్సిన స్తూపాన్ని ఎందుకు తొలగించాలో సమాధానం చెప్పాలి, తొలగించాడో సమాధానం చెప్పాలి. ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేస్తాం. అంటే ఇటీవల చూస్తున్నాం సార్, ఇక్కడ మీ నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గంలో తరచూ ఇదే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలను మీరు సముదాయిస్తూ ఉన్న పరిస్థితి, ఈరోజు ఏకంగా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి రెచ్చిపోతున్నారనేది ఒక వాదన మీ కార్యకర్తల్లో.
మేము ఎంతో ఓర్పుతో సహనంతో నన్ను అనేక సార్లు నేను ఎమ్మెల్యేగా ఎక్కడన్నా ఆవేశంలో ఒకటి ఏదైనా పొరపాటున నోరు జారానేమో కానీ ఇతను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా దరిద్రుడు నికృష్టుడు ఈ భాషతో మాట్లాడుతూ ఉంటే ఇక సహించే ఓపిక లేదు. ఇతను ఆక్రమణల్ని కూడా వెలికి తీస్తాను. ఈరోజు ఇతను ఇది చేసిన చర్యకి అతని మీద కేసు కడతాం. అలాగే అతను ఏదైతే ఆక్రమించాడో కామన్ సైట్లు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో అవన్నీ కూడా కంప్లైంట్ చేసి డీజీ గారిని కలిసి కంప్లైంట్ చేస్తాను. చెరువు ఆక్రమించుకున్న భూమిని కూడా ఈ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తాం. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నిర్మించడం ఒక ఎత్తైతే మీరు స్వయంగా ఇప్పుడు మీరు మీ నాయకులు అందరూ స్వయంగా నిర్మాణం మీరే భాగస్వామ్యం అవుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా నిరసన చేపడుతున్నారు. నిరసన వ్యక్తం చేయడమే కాదు ఖబర్దారని చెప్తా ఉన్నా. ఇలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల జోలికి కానీ తెలుగుదేశం పార్టీ ఆస్తుల జోలికి కానీ వస్తే ఈరోజు అధికారంలో లేకపోతేనే ఇంత పెట్టరేగిపోతా ఉన్నారే, రేపు ఇలాంటిది ఏదన్నా వస్తే మీరు మామూలుగా ఉండదు. అందుకనే ఇప్పటి నుంచే మీ యొక్క తల దించుతామని చెప్పి తల ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నాము దాదాపు 1982 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్తూపం ఉంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి అలాగే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలు మొత్తం ఇక్కడికి వచ్చి దెమ్మను ధ్వంసం చేసినట్లయితే బోడే ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద స్వయంగా ఆయన నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కాబట్టి నాయకులు అందరూ కార్యకర్తలు మళ్ళీ కష్టపడి పార్టీ స్తూపాన్ని నిర్మించుకుని వారికి బుద్ధి చెప్తున్నామని, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం కూడా కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. విడుదల సోమామేశ్వరరావుతో వరప్రసాద్, ఎబినాంధ్రజ్యోతి, కానూరు.